ఏ వ్యక్తి అయినా తన ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. దీంతో పాటు ఐశ్వర్యం కూడా లభించాలని ఆరాటపడతాడు. అందుకే ఈ భూ ప్రపంచంలో అవి సరిగ్గా ఉన్నవారే అసలైన ధనవంతులుగా గుర్తించబడతారు. ఈ క్రమంలో ప్రతి ఒక్క వ్యక్తి తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం, తమకు ధనం కలగటం కోసం అంతగా శ్రమిస్తూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే ధనంతో పాటు శుభాలు కూడా కలుగుతాయని అందరికీ తెలిసిందే. ఎందుకంటే హిందూ పురాణం ప్రకారం లక్ష్మీదేవి ధనానికి, ఐశ్వర్యానికి అధిపతి. ఆమెను పూజిస్తే అన్ని శుభాలే కలుగుతాయని, ధనం ఎక్కువగా సమకూరుతుందని చాలామంది నమ్మకం. వ్యాపారస్తులైతే తమ దుకాణాలలో, షాపులలో, ఇతర ప్రదేశాలలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఖచ్చితంగా పెట్టుకుంటారు. అలా చేస్తే వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించవచ్చునని వారి నమ్మకం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించాలంటే పూజ మాత్రమే కాదు, ఇంకా కొన్ని పనులు కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ తల్లి కటాక్షం ఇంకా ఎక్కువగా కలుగుతుంది. సంపాదించిన డబ్బు స్థిరంగా మీ దగ్గర నిలబడాలి అంటే శుక్రవారం రోజు ఇలా చేయాలి. ఇంట్లో సాధారణ ఖర్చులు కాకుండా అదనపు ఖర్చులు ప్రతి నెలా వస్తూనే ఉంటాయి. దీనివల్ల ధనం నష్టపోవటమే కాకుండా ఇంట్లో ఆర్థిక చికాకులు వస్తూ ఉంటాయి. ఇందుకు కారణం ఇంట్లోని ప్రతికూలమైన వాతావరణం అని పండితులు అంటున్నారు. అందుచేత ఇంట్లో ఉండే ప్రతికూలమైన వాతావరణాన్ని తరిమి కొట్టాలి. అందుకు ఏం చేయాలంటే నెల జీతం చేతికి అందగానే ముందుగా ఉప్పును కొనాలి. శుక్రవారం ఉప్పును కొనటం ద్వారా ఖర్చులు తగ్గి ధనం అనేది ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే శుక్రవారం పూజా సామాగ్రిని కూడా కొని పూజ గదిలో పెట్టుకోవాలి. అదేవిధంగా గోమతి చక్రాలను ఇంట్లో ఉంచటం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం మీపై మెండుగా ఉంటుంది. గోమతి చక్రాలు అరుదైన సహజ సిద్ధంగా లభించే సముద్రపు శిల. గోమతి చక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు ద్వారకలోని గోమతి నది యందు లభిస్తాయి. సముద్రం నందు జన్మించినవి కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. వీటిని ఎవరైతే తమ దగ్గర ఉంచి పూజ చేస్తారో వారి గృహం నందు లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. గోమతి చక్రాలు చూడడానికి విష్ణు చక్రాన్ని పోలి ఉంటాయి. వీటి వెనుక పాము చుట్టుకొని ఉన్నట్లు గుండ్రంగా చుట్టలు చుట్టుకొని ఉంటాయి. దీనివల్ల సర్పదోషాలు ఏమైనా ఉన్నా కూడా గోమతి చక్రాలను పూజిస్తే సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. గోమతి చక్రాలను పూజగదిలో లక్ష్మీ నారాయణుల ముందు ఉంచి పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఒక వెండి లేదా రాగి బరినెలో ఒక గోమతి చక్రాన్ని ఉంచి భద్రంగా బీరువాలో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలనేవి క్రమక్రమంగా తగ్గిపోవటము మీరే గమనిస్తారు. అలాగే కొబ్బరికాయకు సహజంగా 3 కళ్ళు ఉంటాయి. కానీ ఒక కన్ను ఉన్న కొబ్బరికాయను పూజిస్తే సిరి సంపదలకు ఇక లోటు ఉండదు. ఒక కన్ను ఉన్న కొబ్బరికాయ దొరకటం చాలా కష్టం. కానీ దొరికితే మాత్రం వెంటనే మీ పూజా మందిరంలో బీరువాలో పెట్టుకోవటం వల్ల ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి మీ సమస్యల నుండి విముక్తిని పొంది కోటీశ్వరులుగా జీవించి ఉన్నంతకాలం సంతోషంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.